డాక్టర్ కృష్ణ రాచర్ల గారితో మాట్లాడదామని అనుకున్నాండి. అయితే ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటనంటే అంశము మినరల్స్. ఇవి మన యొక్క హెల్త్ కానీ, ఈవెన్ వెల్ బీయింగ్ కానీ, లేదా ఆరోగ్యం ఓవరాల్ గా, అంటే డిజీజ్ రెసిస్టెన్స్ అనండి, ఇమ్యూనిటీ అనండి, సో ఇవన్నిటి కూడా ఎట్లా హెల్ప్ చేస్తా అనే అంశం అన్నట్టు. అయితే ఇవి మినరల్స్ మనకు రైట్ ఫ్రమ్ అంటే కృష్ణరాజచర్ల గారు మాట్లాడే అంశాలు, అందులో మన బొక్కలు కానీ, లేదా మజిల్స్ కానీ, నర్వ్స్ కానీ, తర్వాత ఫ్లూయిడ్ బ్యాలెన్స్, ఎనర్జీ ప్రొడక్షన్, ఇమ్యూన్ ఫంక్షన్, సో యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ మెకానిజమ్స్ కానీ, హార్మోన్ రెగ్యులేషన్ కానీ, తర్వాత ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, సో ఇలాంటి వివిధ అంశాలు ఉంటాయి ఒక శరీరంలో. సో ఇవన్నిటికి కూడా సంబంధించిన ఈ అంశం మినరల్స్ అనేది. సో మరి ఇప్పుడు డాక్టర్ కృష్ణ రాచర్ల గారిని మాట్లాడమని కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ మన బాడీలో మినరల్స్ రోల్ మెయిన్. అందుకోసం సీజన్ బట్టి మనం వెజల్స్ వాడేవాళ్ళం, పాత్రలు. అంటే ఎండాకాలంలో మట్టి కుండ వాడేవాళ్ళం. మట్టి కుండలో ఎసెన్షియల్ మినరల్స్ 18 రకాలు ఉన్నాయి. అంటే సిలికా అనేది పాలిమర్. ఆ పాలిమర్ కి రిమైనింగ్ ఎలిమెంట్స్ మినరల్స్ అటాచ్ అయ్యి మన బాడీలోకి వస్తాయి. అట్ ది సేమ్ టైం మనం తీసుకున్న ఫుడ్ లో కూడా మినరల్స్ చాలా ఉంటాయి. అయితే మన మన బాడీ మెయిన్ కణాలు అనేది పొటాషియంతో తయారవుతాయి. పొటాషియం సెకండ్ గ్రూప్ ఎలిమెంట్, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్. అయితే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో, ఎలక్ట్రాన్ రిచ్డ్ థింగ్స్. అందుకోసం మన ఎలక్ట్రాన్ ఫుడ్ ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. ఆల్కలిటీ అప్పుడు క్యాన్సర్ రోగం రాకపోవడం కారణం అది. అందుకోసమే మనం వెనకడి ముసలోళ్ళు ఇప్పటికైనా పాన్ తింటారు. పాన్ తింటే అందులో కాల్షియం ఎక్కువ ఉంటాయి. ఓకే, అదే పానే కాదు, మినరల్ వాటర్ అని ఒక పదం మనము జనరల్ గా నీళ్లు కొనేటప్పుడల్లా మినరల్ వాటర్ అని అంటాము. మరి నీళ్ళలో కూడా మినరల్స్ ఉండాలి కదా, అవి ఉంటున్నాయా మరి ఈ మధ్యన? తీసుకునే వాటర్ లో మినరల్స్ లేవండి. అంటే లెస్ దాన్ 50 పీపీఎం ఉంది. పీపీఎం అంటే పర్ మిలియన్. మనకు కావాల్సింది 300 to 500 పీపీఎం అవసరం మన బాడీకి. అది అంటే ఫ్లోటింగ్ వాటర్ లో ఉంటాయి. ఓకే. అప్పుడు ఆ ఫ్లోటింగ్ వాటర్ లో పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు వస్తాయి అంటే వాటర్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు, ఈ మినరల్స్ ఎక్కువ ఉన్నప్పుడే వాటర్ బ్రేక్ డౌన్ జరుగుతాయి. అప్పుడు అంటే OH నెగిటివ్ అయాన్ ఫామ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం H+ అయాన్ ఫామ్ అవుతాయి. H+ అయాన్ మళ్ళా ఇంకో H నెగిటివ్ అయాన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, హైడ్రోజన్ మాలిక్యూల్ ఫామ్ అవడానికి. అందుకోసం మనం వేడి వాటర్ తాగితే ప్రతి రోగం క్యూర్ కావడానికి కారణం ఏంటంటే అక్కడ హైడ్రోజన్ రిచ్ వాటర్ దొరుకుతుంది. అండ్ మినరల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సన్లైట్, సూర్యరశ్మి క్రియేజన్ సంయోగ క్రియ ఉంది కదా. అంటే మనకు మినరల్స్ రిచ్డ్ వెజిటేబుల్స్ ఉన్నప్పుడు సూర్యుడు ఒక కిరణాలు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ మినరల్స్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అందులో ఉన్న శక్తి అంతా ప్లాంట్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సేమ్ అలానే మన బాడీలో కూడా శక్తిని సన్లైట్ నుంచి అబ్జర్వ్ చేసుకుని మనం బాడీలో ఉన్న మినరల్స్ శక్తిని మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. అప్పుడు ఎక్కడైతే టాక్సిన్స్ ఉంటాయో ఆ టాక్సిన్స్ అనేది ఎలిమినేషన్ కావడానికి బెటర్ మినరల్స్ అవసరం ఉంది. మినరల్స్ అవసరం. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. విటమిన్ డి అనేది అంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ వల్ల ఫామ్ అవుతుంది, కాల్షియంతో రియాక్షన్ జరిగింది. అలా ఇంకా మన బాడీలో అదర్ మినరల్స్ ఉంటాయి, అవి యాక్టివేట్ కావాలంటే విటమిన్ డి అవసరం. మన బాడీలో ఉన్న అదర్ హార్మోన్స్ బ్యాలెన్స్ లో ఉండాలంటే విటమిన్ డి చాలా అవసరం. అంటే ఇక్కడ ఇవి రెండు కాన్సెప్ట్స్ ఇంటర్లింక్ అయి ఉంటాయి. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ రిచ్డ్ ఫుడ్, ఇవి రెండు
అంటే వెజిటేబుల్స్ లో ఎక్కువ ఉంటాయి. నాన్ నాన్ వెజ్ లో కూడా ఎందుకు ఉంటాయి అంటే అవి కూడా వెజిటేబుల్స్ ఎక్కువ తింటాయి కదా. అంటే నేచర్ నుంచి వచ్చిన ఫుడ్డే కదా అవి తినేది. అంటే గొర్రెలైనా మేకలైనా ఏవైనా అవి తినడం వల్ల అందులో కోబాల్ట్ ఎక్కువ. విటమిన్ B12 అనేది అంటే వెజిటేబుల్ ఫుడ్స్ లో తక్కువ ఉంటాయి. ఒక్క నల్ల జీలకర్రలో విటమిన్ B12 ఉంటాయి ఎక్కువ. లేకపోతే మటన్ చికెన్ ఎక్కువ ఉండేది. ఇంకా తినని ఇప్పుడు వల్ల ఆ? ప్లాంట్స్ అని అన్నావు కదా, ప్లాంట్స్ కూడా సోర్స్ అని అన్నావు ఎనిమల్స్ కి కూడా మినరల్ రిచ్ కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ భాగాలు మనం చూస్తే రూట్స్, షూట్స్, లీవ్స్, అన్ని తర్వాత ఫ్రూట్స్, గ్రెయిన్స్ ఇట్లా ఉంటాయి కదా, అన్నిటికంటే ఎక్కువ మినరల్స్ ఏ భాగంలో ఉంటాయి? రూట్స్ లో ఎక్కువ ఉంటాయి. అందుకోసం ఆఫ్రికన్స్ రూట్స్ ఎక్కువ తింటారు. అంటే మనం కూడా ఆహారంలో రూట్స్ ఎక్కువ తినాలంటావా? ఎక్కువ తినాలి. అందుకోసమే మనం అంటే ఇవి అంటాం కదా, గేగులు గేగుల గేగులు. గేగు గేగు నథింగ్ బట్ అంటే మన తాటి చెట్టు నుంచి ముంజల నుంచి ఆ ముంజలు భూమిలో అంటే నాటినప్పుడు వచ్చే తెంగే గేగులు. ఫైబర్ ఉంటుంది, నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే మినరల్స్, నైట్రేట్స్, సల్ఫేట్స్, ఫాస్ఫేట్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయో అక్కడ మినరల్స్ దాంతో కంపోజిషన్ అయి ఉంటాయి. ఓకే. అంటే అంటే ఒకటి ఏంటంటే రూట్స్ లలో జనరల్ గా అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటది మినరల్స్. ఆ, తర్వాత మైక్రోరైజల్ ఫంగై ఇట్లాంటివి ఉంటాయి కదా, ఉమ్, ఇవి కూడా కొంచెం రోల్ ప్లే చేస్తాయి కదా రూట్స్ అబ్జార్ప్షన్ కి. లైక్ అవునవును సార్. మినరల్స్ ట్రాన్స్లోకేట్ అయ్యి అబ్జర్వ్ చేయడము అనేది ఒక ప్రక్రియ అయితే ఉంటుందో, ఇవన్నిట్లో కూడా రూట్స్ లో ఛాన్స్ ఎక్కువ ఉంటది అంటారు. అందుకోసమే ఆఫ్రికాలో వాటర్ లేకపోయినా కూడా వాళ్ళు అసలు వాటర్ దొరకవాలి అక్కడ. వాళ్ళు రోడ్స్ తవ్వుకొని అక్కడ అడవిలో పోయి వేటకు పోతారు కదా వాళ్ళు. రోడ్స్ ఆ రూట్స్ తీసుకొని అలా డిహైడ్రేషన్ అయితే తీసుకుంటారు. ఓకే. మరి ఇప్పుడు మనం వరాహ అవతారం అంటాము జనరల్ గా, అడవి పంది రూట్స్ ఎక్కువ తింటది. ఆ, దాన్ని ఫార్మర్ కూడా అంటాం అడవి మనం జనరల్ గా, అడవిలో రైతు అంటాం. అడవి పేడ ఉంది కదా, ఉమ్. అడవి మలము. ఆ అడవి మలము నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి అందులో. అడవి అందుకోసం పంది గురించి అంటున్నా. నైట్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మినరల్స్ రిచ్డ్ నైట్రేట్స్ ఉంటాయి అందులో. అప్పుడు ఉమ్. మనం ఎందుకంటే బాంబులు తయారు చేసేది నైట్రేట్స్ తోటే. ఉమ్. అంటే రాజుల కాలంలో ఇంకా పూర్వకాలంలో అవును. అంటే నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్, సల్ఫేట్స్. ఉమ్. కాదు, అడవుల మనకు అడవి పందులు ఉంటాయి కదా, అడవి పందులు బాగా రూట్స్ ఎక్కువ తింటాయి. అవి చాలా బలంగా కూడా ఉంటాయి, మరి దానికి శక్తి కూడా ఎక్కువ ఉంటది. అంటే మినరల్ ఫుడ్ తిన్నందుకు అంత గట్టిగా ఉండేది అని అంటున్నా. అవును సార్, బికాస్ ఆఫ్ మినరల్స్ వల్ల. ఉమ్. మినరల్స్ కాంబినేషన్ విత్ నైట్రేట్స్, సల్ఫేట్స్. అంటే ఏదైనా ఒక కాంపౌండ్ ఫామ్ కావాలంటే ఒక ఆనయాన్, ఒక క్యాటయాన్ ఉండాలి. ఇప్పుడు మినరల్స్ అనే క్యాటయాన్ అనుకోండి, ఇంకో ఆనయాన్ ఉండాలి కదా, మేల్ ఫీమేల్ అనుకోండి, సర్వైవల్ కావడానికి. ఓకే. సో అట్లే మన బాడీలో లివర్ రోల్ ఏంటిది ఇలా మినరల్స్ మన బాడీకి అందించడంలో? ఆ లివర్ మెయిన్ యాక్చువల్లీ మినరల్స్ ఎక్కువ స్టోర్ చేసుకుంటాయి. ఉమ్. అందుకోసం మనం లివర్ ఎక్కువ తినడానికి కారణం కూడా అదే. ఉమ్. డాక్టర్స్ కూడా అంటారు మినరల్స్ ఎక్కువ ఉంటాయని. ఉమ్. యాక్చువల్లీ నేను యాక్టివ్ కార్బన్ ఇండియాలో రీసెర్చ్ అంటే హెడ్ గా ఉండేది. ఉమ్. అక్కడ నేను ఆక్వాగార్డ్ వాళ్ళకి కాపర్ జింక్ ఫిల్టర్ తయారు చేసిన. ఉమ్. కాపర్ మన బాడీలో 180 ఎంజైమ్స్ మేడ్ బై ది కాపర్, 400 ఎంజైమ్స్ మేడ్ బై ది జింక్. అందుకోసం రాగి పాత్రలలో మనం స్టోర్ చేసుకొని ఫుడ్ అయినా వండుకోవడమా, వాటర్ అయినా స్టోర్ చేసుకొని తాగేవాళ్ళం. బికాస్ ఆఫ్ కాపర్ రోల్ అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి
ఎందుకంటే మన పూర్వీకులు ఆ వెజల్స్ వాడేవాళ్ళు. అది కాపర్ కూడా యాక్సెసబుల్ చాలా మందికి. ఒక రాగి పాత్ర, రాగి చెంబు ఇవన్నీ కూడా పాసిబుల్ అవి. ఈవెన్ దేవుని దగ్గర మనం పెట్టిన చాలా పాత్రలలో రాగి పాత్రలే ఎక్కువ ఉంటాయి. మామూలుగా తీర్థం ఇచ్చే పాత్రలు ఇలాంటివి కూడా ఒకప్పుడు ఇవే ఉంటుండే. అంటే ప్రతిదీ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారమే తయారు చేసేది. మరి ఇంకో మినరల్ జింక్ కూడా చాలా మటుకు మనం టాబ్లెట్స్ లలో యాడ్ చేసి ఇస్తుంటారు. మరి దాని రోల్ ఏముంటది? అది మన బాడీలో 400 ఎంజైమ్స్ అనేది జింక్ తో తయారవుతాయి. ఉమ్. ఎక్కువ అయితే అన్నట్టు. అసలు కాపరే తక్కువ పర్సెంటేజ్. ఉమ్. అందుకోసమే మన వాటర్ లో కాపరు 50 ppm, లెస్ దాన్ 50 ppb కాపర్ అవసరం. సారీ, లెస్ దాన్ 50 ppb, 5 ppm అనేది జింక్ అవసరం. ppm ఎక్కువ శాతం అన్నది, ఉమ్. ఎక్కువ కాన్సన్ట్రేషన్. ppb తక్కువ. ఆ డేటా నా ఓకే. ల్యాప్టాప్. ఇప్పుడు మరి ఐరన్ కూడా చాలా ముఖ్యమైనది కదా, ఎస్పెషల్లీ ఉమెన్ కి. బ్లడ్ గానీ, ఐరన్ గానీ, అనిమిక్ ఉండడం గానీ ఇది చాలా పెద్ద అంశం. ఈవెన్ పిల్లలలో కూడా అనిమిక్ ఉంటురు. అయితే మరి ఇది ఎట్లా అందాలి? సార్ విటమిన్ డి రోల్ ఎలా ఉంటుంది, ఐరన్ రోల్ కూడా అలానే ఉంటాయి. యాక్చువల్ ఇవన్నీ అడ్జస్టెంట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఇవన్నీ పీరియాడిక్ టేబుల్ లో. అంటే కోబాల్ట్ ఉంది కదా, కోబాల్ట్ ముందు ఎలిమెంట్ ఈజ్ ఐరన్, ఉమ్. కోబాల్ట్ తర్వాత ఎలిమెంట్ ఈజ్ కాపర్, కాపర్ తర్వాత ఎలిమెంట్ ఈజ్ జింక్. అంటే ఇవి 4 ఎలిమెంట్స్ అన్నది చాలా ముఖ్యం మన బాడీకి. ఐరన్ ఏం చేస్తాయంటే ఆక్సిజన్ ని క్యారీ చేస్తుంది. మనకి ఎంత ఆక్సిజన్ అవసరం. ఓకే. ఇప్పుడు జాగ్రఫికల్ గా మనం వివిధ ప్రాంతాలలో ఉంటాము. అన్ని ఏరియాస్ లో మినరల్ రిచ్ ఉండదు. ఎందుకంటే మనం అక్కడ వీటిని చెట్లలో కూడా మినరల్ తక్కువ ఉండుంటాయేమో. ఎందుకంటే బై నేచర్ అక్కడ తక్కువ మినరల్స్ ఉంటే తక్కువ యాక్సెస్ ఉంటాయి. మరి ఏ యాక్చువల్లీ ప్రాంతాలు ఎక్కువ మనకు యూస్ఫుల్ ఉంటాయి ఎక్కువ రోజులు బ్రతకడానికి? కొండల ఏరియాలు చాలా బెటర్ ఏరియా. అందుకోసమే బెస్ట్ ఎగ్జాంపుల్ మన బలూచిస్తాన్ ఒక ఏరియా ఉంటుంది. అక్కడ పాకిస్తాన్ లో ఒక ఏరియా బలూచిస్తాన్ ఉంది. అక్కడ 75 సంవత్సరాలు ఉన్న లేడీ అయినా ప్రెగ్నెంట్ అవుతుంది. అక్కడ మినరల్స్ రిచ్డ్ ఒక అంటే గుహ ఉంది. అదే ఇప్పుడు మనం ఏమంటాం సైంధవ లవణం అంటాం కదా, సైంధవ లవణం అక్కడ నుంచే వస్తుంది ఎక్స్పోర్ట్. అది పింక్ సాల్ట్. పింక్ సాల్ట్ అంటాం కదా. ఆ పింక్ సాల్ట్ లో అన్ని మినరల్స్ ఉంటాయి, ఈవెన్ సిలికా కూడా అన్ని ఉంటాయి అందులో. అందుకోసం ఈ సోడియం క్లోరైడ్ వదిలిపెట్టండి, ఉప్పు వదిలిపెడితే అన్ని రోగాలు అనేది పోతాయి. మెయిన్ మన అంటే బాడీ పింక్ సాల్ట్ ఎక్కువ వాడితే మంచిది అంటావు? పింక్ సాల్ట్ కంపల్సరీ. అందుకోసమే వెనకట ముసలి వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు కళ్ళు తాగేటప్పుడైనా, ఇప్పుడు మనం ఫుడ్ లేకపోయినా ఆకలి అయిందనుకో ఉప్పు రాళ్ళు నోట్లో వేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఓకే. ఆకలి అవుతుందని సిమ్టమ్ మనకేం దప్పికి రావడం అంటే మన బాడీ డిహైడ్రేట్ అయింది. డిహైడ్రేషన్ నథింగ్ బట్ మన బాడీలో మినరల్స్ తగ్గిపోతున్నాయి. అది చెమట రూపంలో వెళ్ళిపోవడం, లేదా మూత్రం రూపంలో వెళ్ళిపోవడం, లాట్రిన్ రూపంలో వెళ్ళిపోతుంది. అదే ఓఆర్ఎస్ అనే దాంట్లో అదే ఉంటది కదా బేసికల్ గా. ఓఆర్ఎస్ నథింగ్ బట్ మినరల్స్ రిచ్డ్ థింగ్. ఇప్పుడు మన ఉప్పులలో 3 రకాలు అనుకుందాము. ఒకటేమో ఈ పింక్ సాల్ట్, ఒకటి గుట్టలకించి వచ్చేది, ఒకటి సముద్రపు ఉప్పు, అదేమో క్రిస్టల్ సాల్ట్ ఉంటది. మూడోది రిఫైన్డ్ సాల్ట్. తర్వాత ఈ 3 సాల్ట్లలో ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దీనికి ఇస్తా అంటున్నావు, పింక్ సాల్ట్ కి. ఫస్ట్ పీరియడ్ అది రెండోది సముద్రంది.
మూడోది రిఫైన్డ్ సాల్ట్, సముద్రందే కానీ రిఫైన్డ్ సాల్ట్ మూడోది అవుతుంది. వాడొద్దు యాక్చువల్లీ. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఎక్కడ నిల్వలు లేవు, అంటే నిక్షేపాలు లేవు, గనుల నిక్షేపాలు. సముద్రం నుంచి వచ్చిన సాల్ట్నే, అంటే ఇప్పుడు గనులు కరిగే సముద్రంలో కలుస్తున్నాయి కదా. అంటే ఇవన్నీ మినరల్స్ అన్ని సముద్రంలో కలిసిపోతున్నప్పుడు అవి మనం వేపర్ ఫామ్ లో అంటే మనం సాలిడ్ ఫామ్ లో తీసుకుంటున్నాం కదా. యాక్చువల్లీ ఎంట్రోపీ సైకిల్లో ఏంటి అంటే వాటర్ అనేది ప్యూర్ వాటర్ ఎవాపరేషన్ అవుతుంది, రిమైనింగే మనకు సాల్ట్. ఆ సాల్ట్ నుంచి ఇప్పుడు నాకు మెగ్నీషియం సల్ఫేట్ కావాలి. మెగ్నీషియం సల్ఫేట్ చాలా కాస్ట్లీ. అంటే ప్రతి ఒక్క ఫీల్డ్లలో ఒక్కొక్క దానికి ఒకటి వాడుతూ ఉంటాం. ఇంకోటి బ్యాటరీస్ కి ఎక్కువ మెగ్నీషియం అవసరం. అంటే ఎలక్ట్రోలైట్స్ వాడతాం వాటిని. అంత కాస్ట్లీ. ఇప్పుడు గనులు అయితే ఎక్కువ లేవు. తవ్వొద్దని రూల్స్ ఉన్నాయి చాలా కంట్రీస్. గనులని సముద్రం నుంచి వచ్చిన దాన్ని సపరేషన్, ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క దాన్ని బేస్డ్ ఆన్ ది డెన్సిటీ, బేస్డ్ ఆన్ ది గ్రావిటీ, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటి ప్రకారం సపరేషన్ చేసి ఫైనల్ 50 మనకు సోడియం క్లోరైడ్ రూపంలో ఇస్తారు. ఇప్పుడు మనం తినేది సాల్ట్ అనేది 50. ఓకే. అలానే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఈ రెండు కాంబినేషన్ లో ఉన్నప్పుడు మనం బాడీలో ఎక్సెస్ చేయదు ఉంటే ఈ రెండు వాటితో రియాక్షన్. ఇప్పుడు నా బాడీలో ఎక్సెస్ మెగ్నీషియం ఉందనుకో, ఆ మెగ్నీషియం లాక్టేట్ ఫామ్ అవుతాయి. అంటే లాక్టిక్ యాసిడ్ నా బై ప్రొడక్ట్ నా బాడీ లెక్క. ఇప్పుడు మన బాడీ అనేది కార్బోహైడ్రేట్స్ బై ప్రొడక్ట్ ఇస్తాయి. మనం తిన్న ప్రొడక్ట్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్. ఆ లాక్టేట్ అనేది ఇక్కడ మనకు 4 రూపాలలో వెళ్ళిపోతుంది. ఒకటి మూత్రం రూపంలో, ఇంకోటి లాటెన్ రూపంలో, ఇంకొకటి చెమట రూపంలో. ఆ చెమటనే సాల్ట్ అనుకోండి. అంటే మెగ్నీషియం సల్ఫేట్ అనే సాల్ట్, మెగ్నీషియం లాక్టేట్ అనేది సాల్ట్ రూపంలో వెళ్ళిపోతుంది. ఇంకో 70% కార్బన్ డైఆక్సైడ్ రూపంలో మన ముక్కుల ద్వారాలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ఇప్పుడు మనం మినరల్స్ ఎక్కువ ఉంటాయి, మినరల్స్ ఏం చేస్తాయి, నెగిటివ్ ఎనర్జీ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి మనకు పాజిటివ్. అందుకోసమే అంటే ఇప్పుడు మనకు పిల్లలకు దిష్టి ఇస్తారు కదా, దిష్టి రోల్ ఏం చేస్తుంది అంటే మినరల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఇప్పుడు మన చెడు వాటర్ ఉంది కదా మన బాడీలో, చెడు వాటర్ అంటే 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 ఎస్డిక్ వాటర్ అన్నట్టు. చెడు వాటర్ అంటే ఆ వాటర్ అనేది అంటే మనం బయట వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మన మీద పడ్డది అనుకో, ఆ అంటే ఆ మినరల్స్ అబ్జర్ప్షన్ చేసుకొని ఆ చెడు వాటర్ లో ఎక్కువ అంటే ఆ వాటర్ ని కుల్లబెడతాయి. కుల్లబెట్టినప్పుడు అప్పుడు మనకు ఏదో డిసీజ్ వచ్చినట్టు, అంటే మన సైకలాజికల్ ఇష్యూస్ రావడం. ఎందుకంటే ప్రతి ఒక్క ఒక సామెతకు సైంటిఫిక్ రీజన్ ఉంది. అందుకోసమే యాజ్ పర్ కెమిస్ట్రీ ప్రకారం ప్రతి ఒక్క మెటల్ కి కోఆర్డినేషన్ నెంబర్ ఉంటాయి. ఆ కోఆర్డినేషన్ నెంబర్ బేస్ చేసుకొని ఇంకోటి ప్రతి మెటల్ కి లాటిస్ స్ట్రక్చర్ అని ఉంటుంది, క్రిస్టల్ స్ట్రక్చర్. అంటే అక్కడ అంటే ప్రతి దానికి ఇప్పుడు మనం ఇప్పుడు స్టెప్ ఎక్కుతున్నాం అనుకో, దాని కార్నర్స్, స్టెప్స్, ఎడ్జ్ అన్ని ఎట్లా ఉంటాయో ప్రతి దానికి ఒక స్ట్రక్చర్ అంటుంది. అందుకోసమే వెనకడ ఋషులు అంటే మంత్రిచ్చిన వాటర్ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ ప్రెగ్నెంట్ కావాలన్నా, ఏమైనా రోగాలున్నా తగ్గాలన్నా, అంటే వాటర్కైనా దేనికైనా జ్ఞాపక శక్తి ఉంటుంది. మంచిని తీసుకుంటే చెడుని కూడా తీసుకుంటాయి. అంటే మినరల్స్ మెయిన్ రోల్ అది. మంచిని ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందో చెడుని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. చెడు ఎప్పుడు అబ్జర్వ్ అవుతుంది అంటే మన బాడీలో ఈ లాక్టిక్ యాసిడ్ అని చెప్పినా కదా, లాక్టిక్ యాసిడ్ దాని చుట్టూ ఉండే వాటర్ ని పేరుకుపోయినప్పుడు ఆ చెడు కూడా అబ్జర్వ్ అవుతాయి మన బాడీలోకి. ఇంకోటి వర్షాలు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కొన్ని క్రిస్టల్స్ కూడా వాడతారు కదా మన వాళ్ళు,
ఇప్పుడు ఉంగరాలు కానీ ఇట్లా గొలుసులు కానీ ఇవన్నీ వేసుకున్నప్పుడు డిఫరెంట్ క్రిస్టల్స్ వాడతారు. ఇవన్నీ క్రిస్టల్స్ డిఫరెంట్ మినరల్స్ కి అసోసియేట్ అయిన ఇవి కదా. ఈ సేమ్ కాన్సెప్ట్ క్రిస్టల్స్ వాడడం కూడా ఈ అంటే లాటిస్ స్ట్రక్చర్ బేస్ చేసుకునే ఉంటది. అంటే క్రిస్టల్ అంటే అంటే మినరల్స్ లో ఉన్న స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని నెగిటివ్ ఎనర్జీని బయటకు వెళ్ళగొట్టడం కోసమే మన పూర్వీకులు నాట్ ఓన్లీ మన ఎవరు ప్రతి ఒక్క గ్రంథాలలో ఉంది అది. సైన్స్ అంటే ప్రతి దానికి ఇంటర్ప్రిటేషన్ తెలిసి ఉండాలి, అది చాలా ముఖ్యం. ప్రతి మినరల్ అనేది మన బాడీకి ఎంత అవసరమో అంత, అంటే ప్రతి దానికి అంటే కాన్సన్ట్రేషన్ లిమిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆయుర్వేద, సిద్ధ మెడిసిన్ ఇట్లా రకరకాలు ఉన్నాయి. యునాని ఉంది, తర్వాత అలోపతి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందులో ఎక్కువ మినరల్ రిచ్ వాడతారు మెడిసిన్స్ లలో? సిద్ధ ఆయుర్వేదం. ఓకే, సిద్ధ ఆయుర్వేదంలో నెక్స్ట్ వాళ్ళు సిద్ధాస్, ఇప్పుడు నల్లమల్లి అడవిలో ఉన్న సిద్ధాస్ ని మనం ఆల్కెమిస్ట్ అని కూడా అని అంటాం వాళ్ళను. అంత నాలెడ్జ్ ఉందని అంటాము. ఆల్కెమిస్ట్ అనేది ఓడు అక్కడ నుంచే వచ్చింది, సిద్ధుల నుంచే. మరి అంత నాలెడ్జ్ ఉన్నది, అది ఒక స్ట్రీమ్ గా మెడిసిన్ గా ఎందుకు రాలేదు మరి? మీ ఇప్పుడు హోమియోపతి ఉండే, ఆయుర్వేదం ఉండే, అన్ని ఉన్నాయి, కానీ సిద్ధ మెడిసిన్ కానీ వీళ్ళ నాలెడ్జ్ కానీ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు కాలేదు ఎక్కువ సొసైటీకి? యాక్చువల్లీ ఇక్కడ నాలెడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంటర్మీడియట్ పర్సన్ కావాలి. ఇంటర్మీడియట్ పర్సన్ అంటే ఇంటర్ప్రిటేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం చదువులు ఎలా ఉన్నాయంటే, ఈ రోజు చదివిన రేపు సాయంత్రానికి వదిలిపెట్టినాం, అలానే ఉన్నాయి. అప్పుడు అంటే మనం ఈ జెంటికల్ గా మన జెంటికల్ ఆస్తులు ఎలా వస్తాయో నాలెడ్జ్ కూడా అలానే వస్తాయి. ఇప్పుడు నాకు కొద్దిగా మూలాలు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఇవన్నీ మాట్లాడగలుగుతున్నా. అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ నాన్న, మా నాన్న వాళ్ళ పూర్వీకులు ఆయన ఆయుర్వేదంలో ఉన్నారు కాబట్టి నాకు అలా బుక్స్ కొని చదివినాను నేను. ఓకే. ఇంకోటి సో ఏంటంటే ఓవరాల్ గా అదే మినరల్స్ రిలేటెడ్ చాలా అంశాలు నువ్వు చెప్పినావు. ఐ థింక్ దిస్ ఎ గుడ్ డిస్కషన్ ఈ రోజు మనం చేసిన దాంట్లో. సో సరే, ఫ్యూచర్ లో ఇంకా వేరే అంశాలు కూడా చెప్పండి. తిమ్మిర్లు రావడం కారణం మనం మినరల్స్ దగ్గర వాటర్ డిఫిషియన్సీ కావడం వల్ల, ఉమ్. లేకపోతే మినరల్స్ మన బాడీలోకి వెళ్ళిపోవడం వల్ల. అందుకోసం పక్షవాతం వచ్చే వాళ్ళకు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకో అంశం చెప్పు. ఇది షుగర్ రిలేటెడ్ వాళ్ళకు కూడా మినరల్స్ ఇవన్నీ కూడా పోతుంటాయి కదా, మరి దానికి ఏం చేయాలి వాళ్ళు? అప్పుడు మినరల్స్ రిచ్డ్ ఫుడ్ తీసుకోవాలి, మినరల్స్ రిచ్డ్ వాటర్ తీసుకోవాలి. యాక్చువల్లీ నా బాడీలో మినరల్స్ వెళ్ళిపోవడం వల్లనే నాకు లాక్టిక్ యాసిడ్ రూపంలో ఆ మినరల్ ఈ రెండు కాంబినేషన్ లో వెళ్ళిపోయినాయి. అట్లా నాకు పక్షవాతం వచ్చింది. ఓకే, అంటే ఇంకెక్కువ తీసుకోవాలి వాళ్ళు రెగ్యులర్ గా? చాలా ఎక్కువ తీసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే మరీ ఓవర్గా తీసుకోలేము. యాక్చువల్లీ మినరల్స్ అంటే టేస్టీ. ఉప్పు ఎందుకు వాడతాం? టేస్ట్ కోసం వాడతాం. కరెంట్ ఈవెన్ మౌంటైన్ గోడ్స్ కూడా రిస్క్ తీసుకొని కొన్ని మేకలవన్నీ గుట్టలు గుట్టలు ఎక్కుతాయి. మనం చూసిన డ్యామ్ల మీద కూడా ఎక్కి అవి వాటిని అందుకోసం నాకుతుంటాయి. ఈవెన్ అడవులు ఉన్న జంతువులకు కూడా ఉప్పు పెద్ద పెద్దవి మనము పెడతాం ఆడ, వాటికి కంపల్సరీ ఉండాలని. సో ఐ థింక్ ప్రతి జీవికి కూడా ఇవి చాలా అవసరం కదా. అట్ ది సేమ్ టైం అలానే వెహికల్స్ కూడా ఇప్పుడు అక్కడ మోటార్ కేపబిలిటీ బట్టే కదా పైకి వెళ్తా ఉంటాయి. అంటే అక్కడ ఇంజన్ కేపబిలిటీ, అక్కడ ఫ్యూల్ కేపబిలిటీ. అలానే మన బాడీలో మినరల్స్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎక్కువ ఉంటాయి. అంటే కరెంట్ సప్లై ఎక్కువ అయితే మన బాడీలో మినరల్స్ వల్ల మన బాడీలో ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎక్కువ ఉంటాయి. అందుకోసం కాపర్ వైరు, సిల్వర్ వైరు, అల్యూమినియం వైర్లు అందులో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కరెంటు వాటికి వాడతాం మనం.
ఇది కొన్ని నీటి ప్రాంతాలల్లో వాగులు ఇట్లున్న దగ్గర మనకు ఊటలాగా వస్తుంటది కదా గుట్టలకేంచి వచ్చే దగ్గర అక్కడ మినరల్స్ అన్ని కూడా కాన్సన్ట్రేట్ అయి ఉన్నందుకు నేను చూసిన కొన్ని పిక్చర్స్ ఈ బటర్ఫ్లైస్ అన్ని కూడా ఒక కుప్పలాగా ఉంటాయి ఆడ. అన్ని వచ్చి అక్కడ వాళ్తాయి, కొన్ని జంతువులు కూడా ఆ మట్టిని తింటుంటాయి. అవును ఇది సార్. రెగ్యులర్ గా కనబడుతుంది కదా మనకు ఇలాంటి. అవునవును. అందుకోసమే ఎక్కువ వాటర్ ఫ్లో ఉన్న దగ్గర వాళ్ళ లైఫ్ టైం ఎక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్ రష్యా ఉంది, అక్కడ మంచు కరుగుతూ ఉంటాయి. మంచు ఎక్కడ? కొండల నుంచే కరిగేది. కొండలు నథింగ్ బట్ మినరల్స్ రిచ్డ్, అదొక ప్లేస్. ఈవెన్ మా ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఆయన అడిగితే ఫ్లోటింగ్ వాటర్ తాగుతారు అక్కడ, ఎవరు బోర్ కూడా వేయరని చెప్పి. సర్టన్ డెప్త్ పోతే అంటే డేంజరస్ మినరల్స్ ఉంటాయి. అంటే మనకు లిమిటెడ్ కాన్సన్ట్రేషన్ అవసరం ప్రతి దానికి. అదే ఇప్పుడు మనం యురేనియం మినరల్ తినొచ్చు కదా అని అనొచ్చు. దాని కాన్సన్ట్రేషన్ చాలా లిమిట్, పీపీటీ లెవెల్లో అవసరం. బట్ ఇంకోటి ఆ, ఎవరు ఈజిప్టియన్స్ అంటే శివలను ఇప్పటికైనా వాళ్ళు అంటే ఎప్పుడైనా బతికిస్తాం అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళకు ఉండే. దానికి కారణం ఏంటంటే మెర్క్యూరీ సల్ఫైడ్, లేడ్ సల్ఫైడ్, క్యాడ్మియం సల్ఫైడ్, ఈ 3 ఇంజెక్షన్లు ఇచ్చేవాళ్ళు బ్లడ్ లోకి. ఇంకోటి ఆల్కలిన్ లేయరు, ఆల్కలిన్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఆల్కెమిస్ట్ హెర్బ్స్, అవి బాడీకి రాసేవాళ్ళు. అంటే చర్మము డిగ్రేడేజ్ కాకుండా, కుళ్ళిపోకుండా ఉండడానికి. అంటే మినరల్స్ రోల్ అంత ఇంపార్టెంట్ ఉంది. అందుకోసమే పాము కాటేసినప్పుడు మనకు టాక్సెంట్ ఇంజెక్షన్ ఇస్తారు. యాక్చువల్లీ అంటే మెడిసిన్ తయారైంది ఫాయిజర్ నుంచి తయారైంది ఫస్ట్ మెడిసిన్, అంటే సిద్ధ ఆయుర్వేదంలో అయినా. అందుకోసం తులసి ఆకు మనం, అంటే పాము కరిచింది అనుకో తులసి ఆకు రాసేవాళ్ళు దగ్గర ఉంటాయి. ఇప్పుడైతే నేను బొగ్గురం మన చుట్టుపక్కల తులసి ఆకు, ఎన్ని ఆకులు ఉంటే రాయండి అని చెప్తాను. ఇంకోటి బొగ్గు అప్లై చేయండి అని చెప్తాం. బొగ్గు ఏం చేస్తాం, బొగ్గులో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తే ఆ పాయిజన్ ని బొగ్గు అబ్జర్వ్ చేసుకుంటాం. అందుకోసం అంటే అవైలబుల్, ఆ పేషెంట్ కి అవైలబుల్ గా లేనప్పుడు బొగ్గు బొగ్గు ఒక 5 grams ఇచ్చారు అనుకో నోటి ద్వారా, పాయిజన్ మొత్తం డిగ్రేడ్ అయ్యేది. పాము కరిచిన, తేలి కరిచిన. అదే డీటాక్సిఫికేషన్ కూడా బొగ్గు కొంచెం పనిచేస్తుంది. ఇంకో మాట ఏంటంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా మనం చూస్తే ఇప్పుడు హిమాలయాస్ అది అనుకోండి కొంచెము, తర్వాత ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూ అని అంటాం, బీహార్, జార్ఖండ్ దండకారణ్యము, లేదా ఈ ధార్వాడు కర్ణాటక, ఇవి డెక్కన్ ప్లాట్యూ ఏరియా, తర్వాత మహారాష్ట్ర లాంటివి. అదే కాకుండా వాల్కెనస్ ఉన్న అండమాన్ నికోబార్ ఇవన్నీ. అయితే ఇవన్నీ కూడా మినరల్ రిచ్ ఉన్న ఏరియాస్ ఓ రకంగా మనకి. సో ఐ థింక్ అవును ఇక్కడ సార్. ఉన్న వాళ్ళకు ఇవి లభ్యత ఎక్కువ ఉంది అనేది ఒకటి అంశం ఇప్పుడు, అంటే ఇండైరెక్ట్ గా. అంతేనా? అవును. ఆ, అందుకోసం అక్కడ బతికే వాళ్ళ లైఫ్ ఎబో 100 years ఉండడానికి కారణం అది. అంటే అఫ్ కోర్స్ వాళ్ళ పావర్టీ అనేది, ఫుడ్ ఇంటేక్ అనేది కూడా ఒక అంశం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ తిననప్పుడు ఎంత రిచ్నెస్ ఉన్నా ప్రకృతి పరంగా మరి 100 ఏళ్ళు అందరూ బ్రతకరు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మన బాడీలో 2 రకాల డిసీజులు ఉంటాయి మన డిఎన్ఏలో. ఎప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తింటామో, నాన్ వెజ్ వల్ల మన బాడీలో లాక్టిక్ యాసిడ్ ఎక్కువ పేరుకుపోతాయి. ఆ లాక్టిక్ యాసిడ్ ఏం చేస్తే మన బాడీలో ఉన్న మినరల్స్ ని ఎక్కువ బయటికి ఎలిమినేషన్ చేస్తాయి. అప్పుడు మినరల్స్ డెఫిషియన్సీ వస్తాయి. అట్లా డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే 159 డిసీజులు అనేవి నాన్ వెజ్ ద్వారా వస్తాయని చెప్పింది, బికాస్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ వల్ల. అబౌట్ 200 డిసీజులు అనే కారణం ఏంటంటే మన ఎక్స్టర్నల్ థింగ్స్ వల్ల. యాక్చువల్లీ అంటే ప్రతి ఒక్క మనిషికి రోగాలు ఉంటాయి. అది మన చుట్టూ ఉన్న అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల. సౌండ్స్ ఎక్కువ ఉన్నా, అంటే మన గట్ బ్యాక్టీరియాలో చెడు పర్సంటేజ్ ఎక్కువ ఉంటాయి, హెల్తీ మైక్రోబ్స్ తక్కువ పర్సంటేజ్, హెల్తీ చాలా less than 10% అట్లా ఉంటాయి. అరౌండ్ 90% ప్యాథోజన్స్ ఉంటాయి.
ఈవెన్ అంటే పాథోజన్స్ కూడా సర్వైవ్ కావడానికి యాక్చువల్లీ నేను మైక్రోబయాలజీ కూడా వర్క్ చేసిన కదా. మేము మైక్రోబ్స్ గ్రోత్ చేయడానికి సాల్ట్ యాడ్ చేసేవాళ్ళం ఎప్పుడైనా, హెల్తీ మైక్రోబ్స్ గ్రోత్ కావడానికి. అదే చెడు మైక్రోబ్స్ సప్రెస్ కూడా ఆ, ఇప్పుడు మన సైన్యంలో యాడ్ చేస్తే చెడు మైక్రోబ్స్ కూడా సప్రెస్ అవుతాయి. ఇది నా లైవ్ ఎక్స్పెరిమెంట్ నా ల్యాబ్ లో. ఓకే, సరే అది కృష్ణ, ఐ థింక్ మనం ఇట్ వాజ్ ఎ వెరీ ఎన్రిచింగ్ డిస్కషన్. ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకా కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాము. సో ఈ రోజు ఎస్పెషలీ మినరల్స్ కానీ దాని ఒక ఉపయోగాలు కానీ అది మన లైఫ్ లో ఎట్లా భాగం అనే అంశాలు మనం చాలా తెలుసుకున్నాం మనము. మరి నువ్వు ఐ థింక్ యూ కంటిన్యూ యువర్ రీసెర్చ్, అట్లనే నువ్వు ఆల్రెడీ రాయడం కూడా మొదలు పెట్టిన బుక్స్ అవన్నీ కూడా. సో డెఫినెట్గా ఇదంతా కూడా చాలా మందికి యూజ్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ ఎండ్ దిస్ డిస్కషన్ టుడే. ఓకే ఓకేనా, సార్. టేక్ ఓకే. కేర్, బాయ్ బాయ్.